కవిత గారు రాకపోతే తీసుకోను, ఆమె నిన్న అక్కడికి పోయింది ఇక్కడికి వస్తే నీకు రానికి ఏంటిది అని మీరు అనొద్దు మేడం. మేము మహిళలం కాదా మేడం? మా గుండెల కాలదా మేడం? మీరు రావాలి, మీరు తీసుకోవాలి మేడం. ఆమెకి ఇక్కడికక్కడికి పోవడానికి వస్తుంది కానీ డిఐజీ ఆఫీస్ కి పోనీకి అయింది, ఆమెకు గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర పోనీకి అయింది కానీ మహిళా కమిషన్ కి రానికి ఎందుకు కాదు, మిమ్మల్ని ఎందుకు పంపించింది అంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఒకటి పంపించాలన్నా, ఇక్కడ మీరు ఒకటి పంపిస్తే వచ్చినట్టు కనిపిస్తున్నామా మేము? తీసుకుంటా అంటుంది. ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ అంటే ఓన్లీ ఇప్పుడు ఇంతమంది మేము మహిళలకు కనిపించమా? కనిపిస్తలేమా? ఆమె వస్తేనే తీసుకుంటా అంటే ఎట్లా అవుతుంది? అంతే కదా, దాని అర్థం అదే కదా మేడం. రావాలి ఉమెన్ కమిషన్ మేడం, నేరెల శారద మేడం రావాలి, మా బాధ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారి మీద చింతపండు నవీన్ కమెంట్ చేసినటువంటి విషయము ఆయన ఏమనుకుంటుడు, ఒక్క ఆమె మీదనే నేను కమెంట్ చేసినా అనుకుంటుడు. నువ్వు ఎమ్మెల్సీవి, ఎన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నిన్ను ఎన్నుకుంటే అయినవు ఎమ్మెల్సీగా? మరి కవిత గారు కూడా అంతే కదా, ఎమ్మెల్సీ స్థాయి తీసుకుంటే